హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ. సో ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. సో ఎవ్రీ వీక్ సండే మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే నిఫ్టీ 50ది. సో ఇక్కడ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ప్రీవియస్ వీక్స్ హైస్ ఉన్నాయో అన్నీ కూడా బ్రేక్ చేసింది అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది. సో యాజ్ ఆఫ్ నో, యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది, దట్ టు బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ ఏదైతే మార్కెట్లో ప్రీవియస్లీ హైస్ ఉన్నాయో వీక్లీ హైస్ అన్నీ కూడా బ్రేక్ అయినాయి అండ్ ఫర్దర్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మార్కెట్లో ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ కూడా ఈ వీక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఛానల్ దగ్గరలో ప్రీవియస్లీ మనం చూసినట్టయితే అంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ లేకుండే అండ్ బ్రేక్అవుట్ క్యాండిల్స్ లేకుండే. కాకపోతే యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే ఆ క్యాండిల్లో స్ట్రెంత్ కనిపిస్తుంది కాబట్టి సో ఛానల్ బ్రేక్అవుట్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు మనం అండ్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీ 50లో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కూడా చూసుకొని తర్వాత డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, తర్వాత 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం మనం. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మనం ప్రీవియస్లీ క్యాండిల్స్ మనం చూసినట్టయితే ప్రీవియస్ వీక్ ఏదైతే మార్కెట్లో హై ఉందో అది బ్రేక్ చేసింది. కాకపోతే ఇక్కడ స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అనేది దానికన్నా ముందు వీక్స్ క్యాండిల్ అవుతుందో దాని హై రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇక్కడ వరకు మార్కెట్ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాజ్ ఆఫ్ నో 48,971 ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి 49,000 లెవెల్ అండ్ దీనిపైన ఏదైతే మార్కెట్లో 49,200 లెవెల్ ఉందో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, అంటే 50,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి ఈ క్యాండిల్ ఒక వీక్లీ క్యాండిల్ ఒక లో స్ట్రాంగ్ సపోర్ట్ 47,000 లెవెల్ అండ్ 47,200 లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్. యాజ్ పర్ చార్ట్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి స్ట్రాంగ్ బుల్లిష్ కనిపిస్తుంది అండ్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వరకు ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం మనమైతే. యాజ్ ఆఫ్ నో అయితే స్ట్రాంగ్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనము ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. ఈవెన్ ఫిన్ నిఫ్టీ చూసినా సరే ఫిన్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరకు వచ్చింది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ వీక్ హైస్ బ్రేక్ చేసింది అండ్ దానికన్నా ముందు వీక్ మార్కెట్లో ఏదైతే హై ఉందో సో అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది, ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గరకు వచ్చింది. సో ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నియర్ రెసిస్టెన్స్ పాయింట్ 21,900 లెవెల్ దగ్గరకు వచ్చింది. ఫర్దర్గా ఈ వీక్ దీనిపైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి ఈ లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో అండ్ దీని ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఏ ఛానల్ ఉందో ఛానల్ ఒక హై 22,200 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు అండ్ ఇది రెసిస్టెన్స్ పాయింట్స్. ఒకవేళ 21,900 పైన మార్కెట్ ఉందనుకోండి మార్కెట్ 22,200 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఓకేనా, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ నుంచి వద్దాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత ఫిన్ నిఫ్టీ. ఓకేనా, ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీలో చూసినట్టయితే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి ఒక సైడ్ వేస్ మార్కెట్లో క్లోజ్ అయింది అండ్ ప్రీవియస్ మార్కెట్లో మొమెంటం ఉండే కాబట్టి సో ఫ్రైడే రోజు కొద్దిగా మార్కెట్ అనేది పాజ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ దోజీ క్యాండిల్ లెక్క మార్కెట్ ఫామ్ చేసింది, ఒక రివర్సల్ క్యాండిల్ కూడా అనుకోవచ్చు. అండ్ దట్టు ఒక ఛానల్ నియర్లో, అంటే ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ నియర్లో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఒకవేళ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది దీనిపైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది. ఏదైతే ట్రెండ్ ఉందో ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ట్రెండ్ ఉందో బుల్లిష్ ట్రెండ్ ఇది ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ ప్యారలల్ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎప్పుడు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 23,000 లెవెల్ పైన అండ్ 23,050 అనుకోండి, అట్లీస్ట్ 23,050 పైన మార్కెట్ ఉంటే అండ్ 23,050 పైన మార్కెట్
మార్కెట్ ఉండే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్, ఓకేనా. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, 22,900 బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎక్కడ వరకు రావచ్చు అంటే ఇక్కడ నియర్ సపోర్ట్ ఉంది, అరౌండ్ 22,800 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుండా ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ 22,600 వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే కొద్దిగా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ పోతే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే స్కోప్ అనేది పెరిగిపోతుంది. అండ్ ఈ మూమెంట్లో అట్లీస్ట్ 50% వరకు మార్కెట్లో కరెక్షన్ అయ్యి మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే కనుక స్ట్రాంగ్ బుల్లిష్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్. సో సింపుల్ ట్రేడింగ్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ దోజీ క్యాండిల్ ఏదైతే సైడ్ వేస్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది అనుకోండి. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను ఫస్ట్ నిఫ్టీదే, సో దట్ మనకి ట్రేడ్ ప్లాన్ కూడా క్లియర్లీ మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ప్రీవియస్ డే దానికన్నా ముందు రోజు మార్కెట్లో చూసినట్టయితే మార్కెట్ ఒక ర్యాలీ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మార్కెట్లో ప్రాపర్ డౌన్ సైడ్ కరెక్షన్ రాలేదు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక టాప్ ఉంది అండ్ ఇక్కడ ఒక టాప్ ఉంది, నియర్ 23,000 దగ్గర మార్కెట్లో టాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే బేరిష్ ప్యాటర్న్ ఉందో ఇది బ్రేక్ డౌన్ ఎక్కడ అవుతుంది, ఇది ఒక నెక్ లైన్ అంటే 22,900 అనేది ఒక నెక్ లైన్. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చి మార్కెట్ ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అయితే ఇక్కడ మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దట్ టు 22,800 ఇక్కడ ఒక 100 points మాత్రమే ఉంటుంది, లెసర్ క్వాంటిటీలో ట్రై చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి 22,800, దాని తర్వాత ఇంకా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. 22,650 అండ్ 600 లెవెల్ వరకు మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ వరకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. ఇది మనకి యాజ్ ఆఫ్ నో. సో ఇంకా ట్రెండ్ కంటిన్యూషన్ కావాలంటే మార్కెట్ అనేది రేపు ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెంటనే అప్ సైడ్లో ఓపెన్ అయింది కదా అని చెప్పి ఇక్కడ బై ప్లాన్ చేయకండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే అప్పుడు మనం ఇక్కడ CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడ్కి. అండ్ ఇక్కడ మార్కెట్లో ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ కింద ఆల్రెడీ చెప్పాను, ఈ లెవెల్స్ కింద మనం ఏం చేయాలనేది. సో ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా బెరిష్ ప్యాటర్న్ ఉంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ కిందికి వస్తే మార్కెట్లో మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం 22,800 బిలో వస్తే ఇక్కడైతే క్వాంటిటీ కొద్దిగా యాడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 22,600 650 లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డౌన్ సైడ్లో. ఇది ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే మార్కెట్ అనేది ఒక సైకలాజికల్ పాయింట్ని మార్కెట్ రీచ్ అయింది 23,000. సో ఇక్కడ నుంచి రిటైల్ పీపుల్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనే చేయొచ్చు. అండ్ ప్రాఫిట్ బుకింగ్ చేసి మార్కెట్ మళ్ళీ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చి అండ్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ కిందికి వచ్చినప్పుడు ఇలా మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా లేదా చూసి మార్కెట్ ఇక్కడ నుంచి CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ 23,000 లెవెల్ పైన, ఓకేనా. ఇది మనకి యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, దాని తర్వాత మనం చిన్న టైం ఫ్రేమ్కి వద్దాం. ఫస్ట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ప్రీవియస్ డే అండ్ దానికన్నా ముందు ఇక్కడ నుంచి మార్కెట్లో అనాలిసిస్ చేద్దాం మనం. సో మార్కెట్లో ప్రీవియస్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్లో చాలా స్ట్రాంగ్లీ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, ఓకే. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇక్కడ లెవెల్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 48,400 ఆర్ 500 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీకి. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 49,000 అండ్ 49,200, 49,000 లెవెల్ అండ్ 49,200 లెవెల్ రెసిస్టెన్స్. సో దగ్గరలో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొద్దిగా మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఒక టాప్ ఉంది, ఇక్కడ ఒక టాప్ ఉంది, ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా. అండ్ ఎక్కడి వరకు అంటే ఈ హైస్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే 49,500 అండ్ 49,800 అండ్ 50,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 49,200 పైన మార్కెట్ సస్టైన్ అవుతే స్ట్రాంగ్లీ మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఫర్దర్ అప్ సైడ్ పెరిగిపోతాయి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ స్లైట్లీ రీటెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి,
ఫస్ట్ సైన్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మార్కెట్లో ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపించాలి మనకి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అంటుండే అరౌండ్ 48,600 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్. సో కొద్దిగా డౌన్ సైడ్లో 48,500 సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ చేస్తే మార్కెట్ ఈ లెవెల్స్ వరకు టెస్ట్ చేయవచ్చు. అంటే 48,000 లెవెల్ అండ్ 48,400 ఈ లెవెల్ వరకు మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి మీ మార్కెట్లో ట్రెండ్ ఆపర్చునిటీ బుల్లిష్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం ట్రై చేయండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం ఈ లెవెల్స్ ఏదైతే ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని కూడా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో. అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు క్యాప్చర్ చేయవచ్చు. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో అయితే బుల్లిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి మార్కెట్స్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి యాజ్ పర్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ బేసిస్ పైన. సో వీక్లీ టైమ్ ఫ్రేమ్ బేసిస్ పైన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కానీ ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ వీక్లీ బుల్లిష్ క్యాండిల్ చూస్తుంటే మనకి. సో ఎవ్రీ డిప్ బై ఆన్ డిప్ ప్లాన్ చేయండి. ఓకేనా. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 48,500 లెవెల్ అండ్ 48,000 లెవెల్ అనేది మంచి సపోర్ట్ లెవెల్. సో 48,500 లెవెల్ అని అండ్ 48,000 లెవెల్ అనేది మంచి సపోర్ట్ లెవెల్స్. 48,000 బిలో ఉంటేనే మార్కెట్లో బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం మోర్ బేరిష్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్ 48,000 లెవెల్ బ్రేక్ అవుతేనే. యాజ్ ఆఫ్ నో 48,000 లెవెల్ అండ్ 48,500 పైన ఉన్నంతసేపు మీరు బుల్లిష్ వ్యూతోనే ఉండండి మార్కెట్లో. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ దగ్గరకు వస్తుందో అప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్ సైడ్లో ఏదైతే హైస్ ఉన్నాయో 49,000 దగ్గరలో అండ్ 49,000 అండ్ 49,200 పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా సేమ్. సో ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే ఉందో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఎటువంటి రిట్రేస్మెంట్ మనకి ప్రాపర్ రిట్రేస్మెంట్ కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ స్లైట్లీ మార్కెట్ ఏదైతే ఓపెన్ అయిందో నిన్న దీని కింద ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి స్లైట్లీ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే అంత ప్రాపర్ నాకైతే అనిపిస్తలేదు. మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేస్తుంది అరౌండ్ 21,900 లెవెల్ దగ్గర. సో దీనిపైన అట్లీస్ట్ 21,930 పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ కూడా ఉంది. సో ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో ఛానల్ దగ్గరలో మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ ఉంది. అంటే ఒక ఎం ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ కూడా మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్. అండ్ దగ్గరలో ఏదైతే నెక్ లైన్ ఉందో ఆ నెక్ లైన్ కూడా 21,900 930. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి ఫిన్ నిఫ్టీలో వచ్చింది. సో ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అవుతేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు 21,900 అండ్ 21,600 సపోర్ట్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినాం అనుకోండి 23,000 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో మనం 23,000 లెవెల్ని చూస్తే ఇక్కడ 1,40,000 మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 2,68,000 కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటాలో పుట్ సైడ్ మనం చూసామనుకోండి స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ కాల్ సైడ్ మనం చూసినట్టయితే కొద్దిగా ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది అండ్ ఇక్కడ తక్కువగా కనిపిస్తుంది. అంటే డేటా పరంగా చూస్తే 23,000 లెవెల్ దగ్గర మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ యాడ్ అయింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే యాడ్ అయింది. అండ్ ఫర్దర్ అప్ సైడ్ కూడా మార్కెట్ యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ 22,800 లెవెల్ కూడా మంచి సపోర్ట్ అండ్ 22,900 కూడా మంచి సపోర్ట్ లెవెల్స్ డౌన్ సైడ్లో. అండ్ అప్ సైడ్లో 23,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఒకవేళ 23,000 పైన ఉంటే 23,000 లెవెల్ మంచి సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో 23,000 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ ఇంకా అప్ సైడ్లో చూసినట్టయితే 23,100 లెవెల్ దగ్గర 66,000. సో యాజ్ ఆఫ్ నో 23,100 రెసిస్టెన్స్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 49,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 60,000 మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 1 lakh ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం కాల్ సైడ్ చూస్తే తక్కువగా ఉంది. అండ్ ఈ 49,000 మంచి సపోర్ట్ లైక్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 49,000 పైన మార్కెట్ ఉంటే అండ్ డౌన్ సైడ్లో 48,000
48,500 సపోర్ట్ లెవెల్ అండ్ ఇంకా అప్ సైడ్లో మనం చూస్తే 49,500 రెసిస్టెన్స్. ఈ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 48,500 to 49,500 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికీ మార్కెట్. ఓకేనా, ఇది యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను మార్నింగే. డౌ జోన్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నాస్డాక్ వచ్చేసి మనకి మంచిగా 100 పాయింట్స్ ప్లస్ లోనే క్లోజ్ అయింది. అండ్ S&P 500 ఫ్లాట్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూసినట్టయితే ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి. కాకపోతే ఏషియన్ మార్కెట్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ మరి ఏషియన్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏషియన్ మార్కెట్స్ చాలా వరకు కూడా కరెక్షన్ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్ లో 457 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 1% పైన. అండ్ ఇక్కడ కూడా హ్యాంగ్ కూడా 1% పైన ఇక్కడ మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇది ఏషియన్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సైన్ ఉంది. అండ్ రిమైనింగ్ మనం చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్లో యుఎస్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ అయితే ఫ్లాట్ ఉన్నాయి. మేబీ మన మార్కెట్స్ కూడా రేపు ఫ్లాట్ ఓపెన్ సైడ్ వేస్ టు ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూద్దాం రేపు మార్కెట్ అనేది. సో యాజ్ ఆఫ్ నో డేటా అయితే మనకి చెప్తుంది అండ్ ప్రైస్ యాక్షన్ అయితే చెప్తుంది. సో అది మొత్తం కూడా మనం అనాలిసిస్ చేసాము. అండ్ అదేవిధంగా మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం మనం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను నేను. సో ఇక్కడ లెవెల్స్ కానీ అండ్ అదేవిధంగా ట్రెండ్ కానీ చెప్తాను. సో దట్ మీకు ట్రేడ్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.